వాళ్ళ స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అనుసరించరు. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఇళ్ళ ఒకరు కామకత్తులైరి. దేవుని వాక్యము ముందుగా వ్రాయబడింది. పురుషులకు పురుషులే సెక్సువల్ లైఫ్ వాళ్ళకు వారు చేసుకుంటూ దేవుడు వివిధమైన కార్యాలు చేస్తారని, అలా స్త్రీలకు స్త్రీలే అంటే దేవుని సృష్టి ధర్మానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని దేవుని వాక్యం ముందుగానే వ్రాయబడింది. ఆ పాపం భయంకరమైన పాపం చేస్తారని దేవుడు వారి అపవిత్రతకు వారి యొక్క చెడ్డ పనులకు వారిని అప్పగించాలని దేవుని వాక్యం వ్రాయబడింది. కనుక నిజం ఈ రోజున చూసిన లెస్బియన్స్ అంటారు. వాళ్ళే ఎక్కడ చూద్దామన్నా చూడండి, పురుషులు వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు. దేవుని సృష్టికి వ్యతిరేకంగా దేవుడు పురుషుడును స్త్రీలను సృష్టించి ఏం చెప్పాడు? ఆదికాండంలో రాయబడింది, మీరు ఫలించి అభివృద్ధి పొందినట్టున్నాడు. కానీ దేవుని సృష్టికి వ్యతిరేకంగా ఏం చేస్తుందో తెలుసా? ఈ రోజున ఈ లోకంలో చూసినట్లయితే భూప్రపంచంలో ఎక్కువ మంది ఇలాగైపోయి స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు, పురుషులు వివాహం చేసుకుంటున్నారు. ఈ 2025 ఈ సంవత్సరంలో జనవరిలో అయితే థాయిలాండ్ దేశంలో లీగలైజ్ చేస్తారు. చట్ట ప్రకారం పురుషులు వివాహం చేసుకోవచ్చు, స్త్రీలు వివాహం చేసుకోవచ్చు. థాయిలాండ్ గవర్నమెంట్ పార్లమెంట్ దీనికి ఏం లీగలైజ్ చేస్తుంది. చట్టం దాన్ని ఆమోదించింది అన్నది. ఎవరైనా దేశంలో ఎవరైనా వివాహాలు చేసుకోవచ్చు, వాళ్ళు కలిసి ఉండొచ్చు అని చెప్పేసి ఆ చట్టం తీసుకొచ్చింది. చూసారా ఎంత భయంకరమైన పాపం పెరిగిపోయింది. ఇలా పాపం పెరిగిపోతుంది. ఇలా భయంకర సృష్టి వ్యతిరేకంగా దేవుని కోపం తెప్పించి అలా చేస్తారని ముందుగా దేవుని వాక్యం మనం రాయబడింది. అంటే అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మం విడిచిపెట్టి అందరూ స్త్రీని దేవుడు అంటున్నాడు. స్త్రీకి స్త్రీను మీరు వివాహం చేసుకొని మీరు లోకంలో ఫలించి అభివృద్ధి పొందిన దేవుని వాక్యం చెప్తుంటే మీరు ఎంత భయంకరంగా పాపం చేస్తున్నారంటే వారికి వారు అపవిత్రమైనది చేసుకుంటూ వారికి వాళ్ళు తగిన ప్రతిఫలం పొందుతున్నారు. ఆల్రెడీ ప్రతిఫలం వస్తుంది. వాళ్ళ మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, లైఫ్లో సంతోషం ఉండదు. అయినప్పుడు కూడా దేవుని వ్యతిరేకంగా పాపాలు చేస్తున్నారు. వాళ్ళ సంతోషానికి లోకపరంగా రకరకాల ఆనందాలు పొందడానికి దేవుడిచ్చిన ధర్మాన్ని విడిచిపెట్టి వాళ్ళు చేస్తున్నారు దేవుని వాక్యం. వీళ్ళని ఇప్పుడు లోకంలో ఏమన్నా తెలుసా? లెస్బియన్స్ అంటారు. వాళ్ళే స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు, పురుషులు వివాహం చేసుకొని ఒకరిలో ఒకరు అపవిత్రమైన కార్యాలు వాళ్ళు చేసుకుంటూ వారి ప్రతిఫలాన్ని దేవుడిచ్చిన శిక్షని దేవుడు పంపిస్తున్న శిక్షణ పొందబోతున్న లోకంలో కూడా మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, వాళ్ళకి ఆనందం ఉండదు. పరలోక రాజ్యంలో కూడా వాళ్ళకి స్థానం లేదు, వాళ్ళు నరకానికి వెళ్తారని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళు విడిచిపెట్టాడు. తుచ్చమైన 26వ వచనంలో చూసినట్టు